లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లా చచ్చాడండి? సరే నెహ్రూ సంగతి అక్కడ పక్కన. నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఎట్లా చచ్చిపోయాడు తెలుసా మీకు? తాష్కెంట్లో. తాష్కెంట్లో చచ్చిపోయాడు. అవును. ఎట్లా చనిపోయాడు, దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇప్పుడు దాకా ఏమన్నా బయటకు వచ్చిందా? రాలేదు. నేతాజీ చనిపోయిన దాని విషయంలో రహస్యం బయటకు రాలేదు. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన దాంట్లో రహస్యం బయటకు రాలేదు. చాలా శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవి మర్డర్ల, సహజహత్యల, మరణాల, విషప్రయోగాలు అనేటువంటివి బయటికి రాలేదు. సరే వాళ్ళ అది ఆ ఎరా అటు పక్కన పెడదాం. కొన్ని మన ఎరాకు వద్దాం. కొంచెం మన ఎరాలో అమ్మ సోనియమ్మ అడుగు పెట్టారా ఏది మన భారతదేశంలో? రాజీవ్ గాంధీ జీవితంలో. రాజీవ్ గాంధీ జీవితంలో ఆమె అడుగు పెట్టిన 2 నెలలకి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, తెలుసా నీకు? లేదండి. దాన్ని రా అంటారు. రా అంటే పోలీస్ వింగ్, అది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అవును. ఎందుకో తెలుసా? సైన్యంలో ఉంటుంది కదా ఇప్పుడు. ఇంతకుముందు అది ఒక అంటే ఒక రీసెర్చ్ వింగ్, అది అది ఒక ఇంటెలిజెన్సీ లాగా. ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా? ప్రధానమంత్రి ఇంట్లోకి ఒక విదేశీ వనిత ఎంటర్ అయింది. ఆర్ఎన్ కౌ దాన్ని స్టార్ట్ చేసింది. అవును. అది మరి అంటే ఆనాటి వాళ్ళకి తెలుసు. సరే, ఇంకొక చిన్న అంటే ఒకటి మీరు జాయిన్ చేసుకుంటే వస్తే అసలు భయంకరమైన కుట్రకోణాలు తెలుస్తాయి. ఆమె ఇంట్లో అడుగు పెట్టంగానే మొట్టమొదటి చావు ఎవరిది? సంజయ్ గాంధీ. దేశానికి ఉత్తరాధికారి. ఓకే. ఇందిరాగాంధీ గారి తర్వాత నెక్స్ట్ వచ్చేది సంజయ్ గాంధీ, రాజకీయ వారసుడు అనేటువంటిది. ఆనాటి వెంట తిరుగుతున్నాడు అప్పటికి, రాజకీయాల్లో ఉన్నవాడు. ఇతను నాకు వద్దని పైలట్గా ఇదైన వాడు ఎవరు? రాజీవ్ గాంధీ. సో ఇంత తర్వాత ఇంట్లో నుంచి ఎవరు పంపించి వేయబడ్డారు? మేనకా గాంధీ. మేనకా గాంధీ కొడుకుని. ఆ తర్వాత ఎవరు చచ్చిపోయారు ఆ ఇంట్లో? ఇందిరాగాంధీ. ఆ తర్వాత ప్రధాని ఎవరయ్యారు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తర్వాత ఎందుకు చచ్చిపోయాడు? రాజీవ్ గాంధీ చచ్చిపోవడానికి, ఇందిరాగాంధీ చనిపోవడానికి మధ్యలో ఇంకొంతమంది చచ్చిపోయారు. రాజేష్ పైలట్ చనిపోయాడు. అండ్ నాని జైల్ సింగ్ రాష్ట్రపతి చేశారు. నాని జైల్ సింగ్ వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? మాకు తెలియదు, మీరు చెప్పాలి. అంటే ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్. మీరు ఎవరో ఒక వ్యక్తి చుట్టూ అనుమానాలు వచ్చేలాగా చెప్తున్నారు. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎవరికి నెక్స్ట్ అధికారం? పివి నరసింహారావు గారు వచ్చారు. ఈమెకే, సోనియా గాంధీ గారికి. ఈమె కదా నెక్స్ట్ క్యాండిడేట్. కానీ ఈమెను కాదన్న తర్వాత కదా. ఓకే. రాజీవ్ గాంధీ చనిపోయిన వెంటనే పదవి చేపట్టాల్సింది సోనియా గాంధీ గారు. అండ్ తర్వాత సరే పివి నరసింహారావు అంటే కొరకరాని కొయ్య తయారయ్యాడు. ఆ తర్వాత ఎవరిని ప్రధానం చేశారు? మన్మోహన్ సింగ్ ప్రధాని అనే ఇదేమన్నా ఉందా? నడిపిందంతా యూపీఏ చైర్పర్సన్. సో మీరు ఎందుకు మీకు ఇంకా కొంచెం దూరం పోవడం కంటే ఇంకా కాస్త దగ్గరకు వద్దాం. రాబర్ట్ వాద్రా ఇంట్లో ఎన్ని మరణాలు జరిగినాయి? ఒకరో ఇద్దరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా ఐడియా ఉంది. ఉరేసుకొని చచ్చిపోయారు హోటల్ గదిలో. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎట్లా చచ్చిపోయాడు? డోర్జీ ఖాండు ఎట్లా చచ్చిపోయాడు?
ఇద్దరిది ఒకటే టైప్ ఆఫ్ డెత్ తెలుసా? ఉమ్. ఆయన కొత్తగా కొన్న హెలికాప్టర్లో చచ్చిపోయాడు, ఈయన హెలికాప్టర్లోనే చచ్చిపోయాడు. అంటే కూలి. ఎన్ని పోనీ వీటన్నిటికీ వీటి మీద ఏమైనా సమగ్రమైన పరిశోధనలు జరిగినాయా? ముఖ్యమంత్రి హోదాలో చనిపోయారు కండు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ. అవును సార్. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని విభజించాలా అనే దానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. డోర్జీకాండ్ని ఎందుకు ఇది చేశారనంటే అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఒకటి, దానికి వ్యతిరేకంగా డోర్జీకాండ్ గొంతెత్తాడు. రాజేష్ పైలట్ ఎందుకు పోయాడనంటే ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తనను తాను క్యాండిడేట్గా ఇచ్చేసుకున్నాడు. ఓకే, నేనైతే నెక్స్ట్ అనేటువంటి ప్రకటన చేసుకున్నాను. మరి మాధవరావు సింధియా కూడా అదే, ప్రజానాయకుడిని నేను కాకుండా మీరు ఎట్టవుతారని ఎదురు తిరిగాడు సోనియా గాంధీ మీద. మరి ప్రణబ్ ముఖర్జీ ఈయన ఎందుకు చచ్చిపోయాడు? సరే, మన జ్ఞాని జైల్ సింగ్ ఎందుకు చచ్చిపోయాడు? బోఫోర్స్ కుంభకోణం ఏందో నాకు తెలుసు, నేను బయట పెడతాను అని చెప్పి పంజాబ్కి వెళ్ళిన తర్వాత బయట పెడతానని ప్రకటించి పంజాబ్కి బయలుదేరాడు. అది అతను చేసిన తప్పు. సార్, ఢిల్లీలో ఆ మాట చెప్పి పంజాబ్కు బయలుదేరాడు. కార్ యాక్సిడెంట్, లారీ వచ్చి గుద్దింది. సరే సార్, నాదంతా అంటే ఒక కాన్స్పిరసీ థియరీ అనుకుందాం. వీటన్నిటికీ కారణాలు ఏంటి? జస్ట్ లైక్ దట్ ఆమెను వ్యతిరేకించిన వాళ్ళందరూ చచ్చిపోవడం వెనుక సహజంగా రోడ్డు దుర్మరణాలు, దుర్ఘటనలు అంతే. ప్రధానమైన వాళ్ళే చచ్చిపోతారా? అది ఈమెకు అనుకూలమైన అంటే ఈమె దీన్ని వ్యతిరేకించిన వాళ్ళే చచ్చిపోతుంటారా? వేరే వాళ్ళు ఎర్రంనాయుడు చనిపోయాడు, మాధవరెడ్డి చనిపోయాడు, ఇంద్రారెడ్డి చనిపోయారు, అట్లా చాలామంది చనిపోయారు అనేక రాష్ట్రాల్లో. వీళ్ళకు ఈమెకు కనెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు వరుసగా, నేను అంటున్నది ఈమె అడుగు పెట్టిన వెంటనే వరుసగా ఒక సిరీస్ ఆఫ్, సరే సార్, మొగుడిని అతి భయంకరంగా ముక్కలుగా చంపారు. అవును, ఎల్టీటీ వాళ్ళు. మొదటి మానవ బాంబు. ఆ చంపినటువంటి ఆ కుట్రదారులకి క్షమాభిక్ష పెట్టారు లేదా? ఎవరు? అంత క్షమాహృదయమా ఏమిది? అవును. దీని వెనక ఉన్నటువంటి తన భర్త భారతదేశంలో ఎవరైనా స్త్రీని, అసలు ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆమె విదేశీ వనిత కాబట్టి ఆమె కట్టటి ఏమి ఉండకపోవచ్చు, కానీ భారతదేశంలో ఒక స్త్రీ తన భర్తను చంపితే, అతి ప్రియమైన ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపితే, ప్రధానమంత్రి చంపితే ఎటువంటి రియాక్షన్ ఉంటుంది? అదే ఇందిరాగాంధీని చంపినప్పుడు వచ్చిన రియాక్షన్ రాజీవ్ గాంధీని చంపినప్పుడు రాలేదనుకుంటాను. మీరు అన్నదానికి లింక్ పెట్టుకుంటే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 2-3 వేల మంది ఏమో 3,000 మంది సిక్కులు లెక్క వచ్చింది. 3,000 అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు. 3,000 కనీసం చనిపోయబడ్డారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట చెప్పారు, పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు సహజంగా కింద. కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కాదు, అది రాజీవ్ గాంధీ చెప్పింది. రాజీవ్ గాంధీ గారు చెప్పారు. రాజీవ్ గాంధీ చెప్పింది అది, పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు భూమి కంపిస్తుందని. అదే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఏ అల్లర్లు ఎట్లాంటి ఏం జరగలేదు. ఎక్కడ జరిగింది? తమిళనాడులో అసలు ఏం జరగలేదు. తమిళనాడులో కాదు, పాపం శ్రీలంక శరణార్థుల మీద కొన్ని చోట్ల చాలా చిన్న ఇవి జరిగినాయి. శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చారు కదా తమిళ వాళ్ళు. కొంతమంది నెల్లూరు ఆ ప్రాంతంలో ఉన్నారు, కొంతమంది తమిళనాడులో ఉన్నారు, కొన్ని శ్రీలంక కాలనీస్ ఉన్నాయన్నమాట. వాటి మీద కొద్దిగా, అది కూడా ఎక్కువ అంటే ప్రాణ నష్టమేం జరగల. ఇక్కడ ఇట్లా జరిగినట్టు ప్రాణ నష్టమేం జరగల. మరి అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు జరిపి ఇప్పుడు ఎందుకు జరగలేదంట చెప్తాను.
వీళ్ళ అంచనా ఏంటంటే ఇందిరాగాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉండింది 84లో. సో ఆమెను వేసి సింపతి మీద 400 సీట్లు హైయెస్ట్ భారతీయ చరిత్రలో అన్ని సీట్లు ఎప్పుడు రాలేదు. రాలా. అండ్ ఈయన్ని ఎందుకు వేశారో తెలుసా? అప్పటికి మొదటి రౌండ్ ఎన్నికలు పూర్తయినాయి. రాజీవ్ గాంధీ చనిపోయినప్పటికీ ఈయన చనిపోవడంతో మళ్ళా ఎన్నికలు మొదటి నుంచి పెట్టారు. మొదటి రౌండ్ ఎన్నికలు పూర్తయిన తరువాత వాళ్లకు పూర్తిగా అర్థమైంది ఏది మళ్ళా ఓడిపోబోతున్నామని. ఆల్రెడీ మనకు తెలిసిన కార్డు. కానీ వాళ్ళే అధికారంలో ఉండి ప్రధానమంత్రి అభ్యర్థి చనిపోతే లాభం ఏంటి? వాళ్ళకి ఇంకెవరినో చంపేసి సింపతి తీసుకుంటారు. ఇంకొక ఆ సింపతి మీద తను రావచ్చు కదా, అది కదా. ఓకే. అయితే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వల్ల దొరికిపోయింది. అది ప్రాబ్లము. అత్యవసరంతో కదా సింపతి అంత వర్క్ కాల. ఏది రాజీవ్ గాంధీ డెత్ సింపతి అంత వర్క్ కాల. చాలా తక్కువ మెజారిటీతో సంకీర్ణ సర్కార్ రావాల్సి వచ్చింది. అప్పుడు అంతకుముందు 400 సీట్లు వచ్చాయి, తర్వాత సంకీర్ణ సర్కార్ వచ్చింది. అంత అంటే రాజీవ్ గాంధీ అంత గొప్పగా పరిపాలించుంటే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత దానికి వేవ్ విపరీతంగా రావాల. ఆల్రెడీ ఇందిరాగాంధీకి ఒకసారి వేవ్ వచ్చింది, జనాలు ఆల్రెడీ చూశారు, రుచి చూశారు. ఇప్పుడు అంటే మళ్ళా సింపతిని కొట్టేదానికి అవకాశం లేక ఆ కార్డ్ అయిపోయింది, కార్డ్ వాల్యూ అయిపోయింది. సో కానీ ఇవన్నీ ప్రజలకు తెలిసినా కూడా మరి నిజంగా ఇంత జరిగితే ఇది నిజమని ప్రజలు నమ్మలేదన్నట్టే కదా మరలా కాంగ్రెస్ గెలిచింది. ఎక్కడ ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? బీజేపీ ఆనాటికి ఆల్టర్నేటివా లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు నమ్మరు ప్రజలు. మీరు రూల్డ్ అవుట్ కేసు అది. అప్పటికి నేను ఇప్పుడు అంటలేదు. అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్తో కలిసి నడిచిందే తప్ప కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని ఏదో 2-3 స్టేట్లు ఇదయ్యారే తప్ప దేశంలో కమ్యూనిస్టులను ఎవరు నమ్మరు. ఇంకా నమ్మగలిగినటువంటి వాళ్ళు బలంగా లేరు. ఇంకా ఉండేది ఎవరు? ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళనే పెట్టుకోవాలి. అందుకని అతి తక్కువ సీట్లతో పివి నరసింహారావు గారు, ఆయన అదే కదా కేసు, అదే ఒక ట్రైబల్ ఎంపీని కొన్న కేసులో కదా ఆయన ఇదయ్యాడు. జార్ఖండ్ ముక్తి